బ్రాంచ్ వర్సెస్ కాలేజ్. సో చాలా మందికి మైండ్లో రన్ అయ్యే క్వశ్చన్ ఇదే కదా ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నా ఎంసెట్ అయిపోయినా కూడా వెబ్ ఆప్షన్స్ టైంలో సో నేను కూడా ఇదే క్వశ్చన్ దగ్గర చాలా రోజులు స్టక్ అయిపోయి ఉన్నా. సో ఈ బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ని రెండింటిని అడ్రస్ చేస్తూ రీజన్ చెప్పుకునే కంటే సో ఐ టెల్ మై ఎక్స్పీరియన్స్, మై పర్స్పెక్టివ్స్ అండ్ నేను నా వెబ్ ఆప్షన్స్ టైంలో ఏది ప్రయారిటైజ్ చేస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా అనేది చూద్దాం. సో ఫస్ట్ నా ర్యాంక్ వచ్చేసి 9K ఉండే. సో ఎంసెట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంక్స్ ఫస్ట్ మైండ్లోకి వచ్చే కాలేజ్ ఏంది? VNR VJIT. సో నాకు కూడా సో ఆ కాలేజ్లో సంహౌ సీట్ వస్తే బాగుండు అని చెప్పేసి ఉండే. అండ్ నాకు తెలుసు సో నా ర్యాంక్కి ఆ కాలేజ్లో సీట్ అనేది సో ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పేసి. కానీ సో లాస్ట్ ఇయర్ ఏంటంటే దేర్ వాజ్ అ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ CSE సీట్స్. సో CSE రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, CSE, CSD, CSM, సైబర్ సెక్యూరిటీ అండ్ ఈవెన్ బిజినెస్ సిస్టమ్స్ అండ్ వీటితో పాటు అడిషనల్గా మళ్ళీ AML అని, AIDS అని సో ఇలా చాలా బ్రాంచెస్ క్రియేట్ చేసి సీట్స్ని చాలా ఇంక్రీజ్ చేసారు ప్రతి కాలేజ్. సో దీనివల్ల ఏమైనా ఫైనల్ ఫేజ్ కానీ అట్లీస్ట్ స్పెషల్ ఫేజ్లో అయినా ఆ కాలేజ్లో సీట్ వస్తుందేమో అని చెప్పేసి చిన్న హోప్ ఉండే. దెన్ మళ్ళీ ఒక క్వశ్చన్, ఇన్ కేస్ రాకపోతే ఏ కాలేజ్కి వెళ్దాం, ఇదో క్వశ్చన్. రాకపోతే ఏం చేద్దాం, VNRలో రాకుంటే ఏ కాలేజ్కి వెళ్దాం, ఏం చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఒక థాట్, VNRలో ECE తీసుకుందామా, VNRలో ECE తీసుకొని సో ప్యారలల్గా ప్రోగ్రామింగ్ నేర్చుకుందామా ECE తీసుకొని అని చెప్పేసి ఒక థాట్ ఉండే. ఎందుకు వచ్చింది ఈ థాట్ అంటే డ్యూ టు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. VNR VJITలో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటివి అసలు హై లెవెల్లో ఉంటాయి. VNR VJIT ఈజ్ అ టాప్ మోస్ట్ కాలేజ్. అసలు కాలేజ్ క్యాంపస్ వేరే లెవెల్లో ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా హై లెవెల్ ఉంటాయి. 80 lakhs, 90 lakhs, 1 crore. సో ఇలా పెద్ద పెద్ద ఫిగర్స్ వినబడతాయి ఆ కాలేజ్ నుండే. సో ఇట్లా అని చెప్పేసి అనుకున్నా. సో ఇట్లా అనుకొని చాలా రోజులు మళ్ళీ ఇక్కడే స్టక్ అయిపోయినా ఇదే క్వశ్చన్ దగ్గర, ఏం చేద్దాం అని చెప్పేసి. సో ఇలా చాలా మందిని అడగడం స్టార్ట్ చేసిన. సో ఈ ప్రాసెస్లో సో ఒక సీనియర్ ఏం చెప్పిండంటే, రే సో నువ్వు ఈ NITs IITs కౌన్సిలింగ్ వీడియోస్ చూసి ఇట్లాంటి థాట్ తెచ్చుకోకు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ నువ్వు ECE తీసుకున్నావు అనుకో, ECE తీసుకున్నావు, VNRలో ECE వచ్చింది నీకు, నువ్వు సంహౌ కింద మీద పడి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నావు మంచిగానే. అసలు VNRలో ECE ఎందుకు తీసుకున్నావు? ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే దానికోసం. సో ఇప్పుడు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అయినాక వాళ్ళు ఎవరిని ప్రయారిటైజ్ చేస్తారు? ఫస్ట్ CSE వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తారు. CSE తక్కువ మంది ఉన్నారా? ఇప్పుడు చూస్తున్నావు ఎన్ని సీట్స్ పెంచారో నువ్వే చూస్తున్నావు. ఏం లేదన్నా 1000 చిల్లర మంది ఉంటారు CS రిలేటెడ్ బ్రాంచెస్లోనే. సో ఇప్పుడు అండ్ రిసెషన్ నడుస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ CSE వాళ్ళకే సరిపోతాయో తెలియదు. అట్లాంటి కేసులో ECE స్టూడెంట్స్ వరకు వస్తుందా రాదా అనేది సో ఇక దేవునికే తెలియాలి అది. సో ఇన్ కేస్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ నీ వరకు రాకపోతే ఏం చేస్తావు? సో ఇది జరగడానికే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తెలుసు రిసెషన్ ఒకటి, CSE సీట్స్ చాలా ఇంక్రీజ్ చేసారు. సో ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ వరకు సినారియో ఎట్లుందంటే, నాకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అంటే జాబ్ ఇచ్చేటోడు ఎవరు లేడు. సో వాడు ఏం చూస్తాడు అంటే నీ దగ్గర నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నీ లాజికల్ అప్రోచ్ ఎంత టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయని చూస్తాడు. సో నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నీ లాజికల్ అప్రోచ్ టాప్ నాచ్ లెవెల్లో, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉండాలి అంటే ప్రాక్టీస్. సో నువ్వు ఏ రేంజ్ అంటే విగరస్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో యూ షుడ్ ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్. సో అంత టైం నీకు దొరుకుద్దా ECE తీసుకుంటే? ECE మేనేజ్ చేస్తూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఓకే, పర్లేదు వస్తుంది. కానీ టాప్ నాచ్ లెవెల్లో యూ షుడ్ బికమ్ ద టాప్ 1%. సో ఆ రేంజ్లో కష్టపడడానికి నువ్వు టైం మేనేజ్ చేసుకోగలుగుతావా అనేదే క్వశ్చన్ ఇప్పుడు. సో ఆ రేంజ్లో నువ్వు టైం మేనేజ్ చేసుకోలేకపోతే నువ్వు తీసుకున్న స్టెప్ అనేది నువ్వు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు. అదే నువ్వు కొంచెం లోవర్ కాలేజ్లో CSE తీసుకుంటే ఉండే అడ్వాంటేజ్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సెమిస్టర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కాలేజ్లోనే, నీకు చెప్తా ఉంటారు. నీకు అక్కడ ఫ్యాకల్టీ బాగుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం నువ్వు క్లాస్లోనే నేర్చుకోవచ్చు, అవునా? దెన్ నీకు ఏం కావాలి, అడిషనల్గా ఏవో చిన్న చిన్న డౌట్స్ చిన్న ఉండవచ్చు. సో వాటిని నువ్వు ఇంటికి వచ్చినాక ఏదో వెబ్సైట్స్ ఉంటాయి, W3 స్కూల్స్ అని ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అందులో నుంచి చూసుకొని ఏదో యూట్యూబ్ లెక్చర్ చిన్న డౌట్స్ ఉంటే తొందర చూసుకొని నీకు అర్థమైపోద్ది, అప్పటికే క్లియర్ చేసుకోవచ్చు. దెన్ నువ్వు 2 మిడ్ ఎగ్జామ్స్ రాస్తావు, ఒక ఇంటర్నల్, ఒక ఎక్స్టర్నల్, ఒక సెమ్ ఎగ్జామ్. ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నువ్వు స్పెసిఫిక్గా కోడ్స్ టైప్ చేయాలి, కోడ్స్ కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ అవి ఆల్రెడీ ఉన్న కోడ్స్ అనుకో, ఎనీహౌ నువ్వు ఓన్గా కోడ్స్ రాయాలి. సో ఈ ఆపర్చునిటీ నీకు ECEలో ఉండదు.
మిడ్ ఎగ్జామ్లో నువ్వు ప్రోగ్రామింగే చదవాలి, 2 మిడ్ ఎగ్జామ్స్కి చదువుకోవాలి, ఒక సెమ్ ఎగ్జామ్కి ప్రోగ్రామింగే చదువుకోవాలి, ఆ లాంగ్వేజ్ చదువుకోవాలి నువ్వు. అండ్ ఇప్పుడు అన్ని కాలేజ్లో మోస్ట్ ఆఫ్ ది కాలేజ్లో ఏం చేస్తారంటే ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ ఇస్తారు సిఎస్సి స్టూడెంట్స్కి. సో ఇచ్చి ఏం చేస్తారు అంటే ప్రతి వీక్ వాళ్ళని సావదొబ్బుతారు. ఈ వీక్ కల్లా ఇంత పర్సెంటేజ్ కోడింగ్ కంప్లీట్ అవ్వాలి, ఇన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి అని. సో ఇంకా నుంచి వాళ్ళు ఎప్పుడు పుష్ చేస్తూనే ఉంటారు, కోడింగ్ చేయండి కోడింగ్ చేయండి కోడింగ్ చేయండి అని. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సమ్హౌ నువ్వు కోడింగ్ చేస్తూనే ఉంటావు. అదే నువ్వు ఈసీ తీసుకున్నావు అనుకో, నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి కోడింగ్ చేయమని. నీకు చెప్పేటోడు ఉండడు, కోడింగ్ చేయరా అని చెప్పేటోడు ఉండడు. నీకు ఇంట్రెస్ట్ వస్తే నువ్వు చేస్తూ, డిస్ట్రాక్ట్ అయితే కథం, అది ఎక్కడనో పోతుంది కోడింగ్ అనేది. సో నీ ముంగట ఇంత ఈజీగా ఉన్నప్పుడు వై టు టేక్ రిస్క్? సో సమ్హౌ నువ్వు కొంచెం లోవర్ కాలేజ్ వచ్చినా పర్లేదు, సిఎస్సి తీసుకొని మంచిగా కోడింగ్ నేర్చుకో. సో ఇది నేను చెప్తా అని చెప్పేసి అన్నాడు. సో నేను కూర్చొని ఆలోచించిన, సో ఈ బ్రో చెప్పిన దాంట్లో ఏమన్నా ఇన్వాలిడ్ పాయింట్స్ ఉన్నాయని చూస్తే ప్రతిదీ వ్యాలిడే అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోవడానికి వస్తుంది. సో ఇప్పుడు ఆ బ్రో చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ నీకు కనబడ్డాయా అంటే యా. సో మాకు ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, ప్రతి వీక్ దొబ్బుతూనే ఉంటారు కోడింగ్ చేయమని, ఇంత పర్సెంటేజ్ కంప్లీట్ చేయమని. మిడ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సెమ్ ఎగ్జామ్స్ ఇవన్నీ నేను చూసిన. సో ఇప్పుడు నేను 1 year చూసినా కదా, సో నేను తీసుకునేది అయితే కరెక్ట్ స్టెప్పే. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి సో వాళ్ళు ప్యాషనేట్గా ఉంటారు, ప్యాషనేట్గా నేను ఈసీఏ తీసుకుంటా, మెకానికల్ ఇంజనీరింగే చేస్తా, సివిల్ ఇంజనీరింగే చేస్తా అని. సో మీరేం లేదబ్బా, మీ ఏదైతే ఫస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ ఉంటే చూడండి, సో ఆర్డర్ రెడీ చేసుకొని సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి వెళ్ళి స్పెషల్ ఫేజ్ వరకు అదే ఆర్డర్ని పెడుతూనే ఉండండి. సో అట్లీస్ట్ బై ద స్పెషల్ ఫేజ్ సో మీ ర్యాంక్కి ఒక బెస్ట్ కాలేజ్ వచ్చేస్తుంది స్పెషల్ ఫేజ్ కల్లా. సో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇప్పటివరకు డిస్కస్ చేసుకుని ఏదైతే పాయింట్స్ ఉన్నాయో సో వాటిల్లో సో మీకేమనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అంతే, మళ్ళీ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.